హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. నిన్న నన్ను మిస్ అయ్యి ఉంటారు. నేను పెట్టలేదు కదా, భోజనాలకు వెళ్ళానండి నిన్న నేను. అందుకే ఏ వంట చేయలేదు. పొద్దున సాయంత్రం అదే తినేసాం. అయితే ఇవాళ ఏంటంటే మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ఇదిగోండి 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. దీంట్లో నూనెలో వేసేద్దాం ఇవన్నీ. ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, చూసేయండి. ఇవాళ పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదండి, వర్కింగ్ డే అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. మ్యామ్ ఏం చెప్పదని, అందుకనే వాళ్ళు ఇవాళ మష్రూమ్ కర్రీ చేయమన్నారు. అదే చేస్తున్నాను నేను కూడా. పసుపు కూడా వేసానండి మగ్గడానికి, అవి మగ్గుతాయి. మష్రూమ్ కడిగేసి కోసి పక్కన పెట్టాను. దీన్ని ఇవి మగ్గిన తర్వాత వేద్దాం, చూపిస్తాను నేను ఎలా చేయాలో, చూసేయండి. ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయండి. దీంట్లోకి మనం మష్రూమ్లు వేసేద్దాం. దీంట్లో నుంచి వాటర్ వస్తుందండి, అది పోయేదాకా ఉడకనిద్దాం. చూసారా, వాటర్ వస్తుంది. వాటర్ అంతా కుక్ అయిపోవాలి. చూడండి, వాటర్ అంతా పోయింది. దాంట్లో మనం ఒక చెంచా కారం వేసేద్దాం. చెంచాలు. ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాం, తర్వాత వాటర్ పోద్దాం కొద్దిగా. కారం విరిగిపోయింది, కొద్దిగా నీళ్ళు పోద్దాం. అంతేనండి. దీంట్లో మసాలా వేస్తాను. కొంచెం ఒక ఉడుకు వస్తే మసాలా వేసి చూపిస్తాను. ఇవ్వండి, ఇవి నేను నానబెట్టాను 10 నిమిషాల ముందు. ఇవి కూరలో వేసేస్తున్నాను. చిన్న కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి ముద్ద మిక్సీ పట్టాను, ఇది కూడా వేసేస్తాను. తిప్పేద్దాం. మసాలా వేసాను కదండి, దాంట్లోనే కొంచెం గరం మసాలా ఇంట్లో చేసింది. ఇది నూనె తేలేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో. చూసేయండి, నూనె కూడా తేలిపోయింది, అంటే కూర అయిపోయిందని అర్థం.
అంతేనండి మష్రూమ్ కర్రీ. ఈరోజు లంచ్ అయితే ఇదేనండి, మష్రూమ్ కర్రీ, వైట్ రైస్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఉంటా మరి.